సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు రోజుకో రకంగా మారిపోతూ ఉన్నాయి. కొద్దిసేపేమో మనం ముఖ్యమంత్రి అవ్వాలంటారు. కొద్దిసేపు మనం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలంటారు. నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలేమో మరింత సస్పెన్స్‌ని ఇస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇప్పుడు? అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ స్వర్ణ కమిటీ ఏదైతే హ్మ్. ఫండ్ రైజింగ్ కమిటీ సమావేశం ఫంక్షన్ జరిగిందో, హ్మ్. ఆ ఫంక్షన్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు, వర్ణించిన తీరు, రియాక్షన్స్ అవన్నీ చూసినప్పుడు చాలా అంశాలకు ఆయన సమాధానం చెప్పినట్టుగా అర్థమవుతుంది. హ్మ్. మొదట అంశం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నట్టు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహజంగా 2, 3 పార్టీల కలయిక కాబట్టి ఎత్తులు, పై ఎత్తులు, ఎవరి అస్తిత్వం వాళ్ళు కాపాడుకోవడం, ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటాయి. హ్మ్. ఈ వ్యూహాలు అమలు చేసే క్రమంలో విభేదాలొస్తాయి. అవి ఒక స్థాయి దాటిందంటే విడిపోయేదానికి దారితీస్తాయి. ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి రాష్ట్రంలో. అవును. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హ్మ్. ప్రధానంగా హోం శాఖ విషయంలో కావచ్చు, టీటీడీ విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో వారు భిన్నంగా స్పందించడం వల్ల వారు ఇండిపెండెంట్‌గా ఉంటున్నాడు హ్మ్. అనే వరకు వచ్చింది. హ్మ్. మొన్న ఏకంగా ఆయన ఫోన్ రిసీవ్ చేసుకోలేదనే చర్చ వచ్చిన తర్వాత అవును. ఇంకా ఎండుకొచ్చిందేమో అనే అభిప్రాయంకొచ్చింది. హ్మ్. వారి సోదరుడు నాగబాబు గారికి సంబంధించినటువంటి మంత్రివర్గానికి సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు ఇంకా లేట్ అవుతా ఉంది. అవును. ఇన్ని కన్‌ఫ్యూజ్ ఉన్న నేపథ్యంలో హ్మ్. వారు నిన్న ఒక క్రిస్టల్ క్లియర్‌గా వారు స్పందించిన తీరు హ్మ్. చూసినప్పుడు చాలా క్లియర్‌గా అర్థమైంది ఏందంటే, ఒక పాయింట్‌కైతే ఆయన సమాధానం చెప్పాడు. హ్మ్. రెండోది జనసేనను అభిమానించే వాళ్ళైనా రాష్ట్రం రాజకీయాలను గురించి ఆలోచించి ఒక నిర్ణయానికైతే రావచ్చు. హ్మ్. అదేందంటే పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా ప్రయాణం చేస్తారు. హ్మ్. మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న విషయాలన్నీ అవాంతరాలని టీపప్ తుఫాన్ లాంటివే. హ్మ్. లేదా కొన్ని కన్‌ఫ్యూజ్‌తో వచ్చినటివే. చిన్న చిన్న ఇగోలతో వచ్చేటివే తప్ప హ్మ్. ఇన్ ప్రిన్సిపుల్ రాజకీయంగా వాళ్ళు కలిసుంటారు హ్మ్. అనేది చాలా క్లియర్‌గా హ్మ్. ఇండెక్స్ ఇచ్చారు. ఇంకెవరికైనా అనుమానాలుంటే వాళ్ళ అమాయకత్వం అనేది తప్ప ఇంకోటి కాదు. ఆయన ఎక్కువ కాలం ప్రయాణిస్తాడు. ఆ! రెండో పాయింట్ హ్మ్. లోకేష్ గారికి సంబంధించి కూడా ఒక పరోక్షమైన సంకేతం ఇచ్చాడు. హ్మ్. ఉప ముఖ్యమంత్రి విషయం ఎపిసోడ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు చాలా మంది కూడా భిన్నంగా స్పందించారు. హ్మ్. కానీ ఇప్పుడు దానికి కూడా ఆయన ఫ్యూచర్ లీడర్‌గా ఆయన ప్రస్తావించడం ద్వారా హ్మ్. భవిష్యత్తులో లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ ఎలాంటి ఆప్షన్ ఇచ్చినా, అది ఉప ముఖ్యమంత్రా, ముఖ్యమంత్రా ఏదైనా కావచ్చు. ఆ పార్టీ సొంతంగా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తాడు. హ్మ్. ఆ కారణంగా అంటే రేపు తనకు సమానంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా, లేదా ముఖ్యమంత్రిని పెట్టే ప్రయత్నం చేసినా, ఈయనేమన్నా ఇబ్బంది పడతాడా? బయటొచ్చేస్తాడా? ఏదైనా గొడవ జరుగుతుందన్న చర్చ అడిగింది రాష్ట్రం జరుగుతుంది అవును. మొన్నటి వరకు. హ్మ్. కానీ ఇప్పుడు నిన్న ఆయన స్పందించిన తీరు చూస్తే అది కూడా ఉండకపోవచ్చు. జస్ట్ పరస్పరం అవగాహనతో అడ్జస్ట్‌మెంట్. ఉప హ్మ్. ముఖ్యమంత్రి అయితే ఇబ్బందిలే. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చేయాల్సొస్తే అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకున్న కేంద్ర మంత్రి. ఇట్లాంటి మొత్తం మీద లోకేష్ గారి యొక్క పాత్ర వచ్చినప్పుడు కూడా పరస్పర అవగాహనతో అడ్జస్ట్‌మెంట్‌తో వ్యవహరిస్తారే తప్ప, ఆ కారణంగా కూడా విడిపోతారు అనేది అనుకోలేం. ఈ 2 కారణాల రీత్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కాలం తెలుగుదేశంతో ప్రయాణిస్తారనే సిగ్నల్స్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. ఓకే. తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తాడు. ప్రయాణం చేస్తారు. బీజేపీ ప్రయాణం చేయనిస్తదా? చేసే అంటే ప్రయత్నాలుంటాయా? బీజేపీ ఏ పాత్ర పోషిస్తుంది? హ్మ్. వాళ్ళు ఏమనుకుంటున్నారు? భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారని మనకు తెలీదు. కానీ బీజేపీ బలంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ఓకే. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేది బయటకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తారా? ఆడనే ఉండి చూస్తారా? అవన్నీ మనకు తెలీదు. కానీ బీజేపీ ఓవర్‌నైట్ పటపటా ఏమి చేయదు. ఇప్పుడేమో వాళ్ళకి ఆప్షన్స్ ఏమి లేవు ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. కాబట్టి ఇంకా ఎన్నికల సుదీర్ఘ కాలం ఉంది కాబట్టి తొందరగా బీజేపీ వాళ్ళు ఏదో పెద్ద రోల్ పోషించి చేసే పాత్ర ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ పాత్రని పవన్ కళ్యాణ్‌ని బీజేపీ చెప్పరు. బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే వ్యవహారాన్ని జాగ్రత్తగా చూస్తుంటుంది. తన హ్మ్. దగ్గరికి అవకాశం వచ్చినప్పుడు తన పాత్రను తాను పోషిస్తుంది తప్ప ప్రతిరోజు చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వాళ్ళే గైడ్ చేస్తున్నారు. హ్మ్. ఇవన్నీ కరెక్ట్ అని అనుకోలేం. అడిగితే సలహా ఇస్తారేమో తప్ప వాళ్ళయి వాళ్ళు జోక్యం చేసుకోరు. వీళ్ళిద్దరి సంబంధాలు ఒక స్థాయికొచ్చిన తర్వాత అప్పుడు మనం ఎప్పుడు జోక్యం చేసుకుంటే మనకు లాభం అనుకున్న తర్వాత జోక్యం చేసుకుంటారు తప్ప, ఎలా పడితే అలా బీజేపీ వాళ్ళు జోక్యం చేసుకుంటారని నేనైతే అనుకోను. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సరే ఓకే. టీడీపీకి, జనసేనకి ఇద్దరికీ అవసరం ఎంత ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి మనం చూస్తూ వచ్చాము. 2, 3 ఎన్నికలు కూడా. కానీ పవన్ కళ్యాణ్ ప్రియారిటీ పెరుగుతుంది. టీడీపీ ప్రియారిటీ ఒక విధంగా తగ్గుతుంది చాలా స్థానాల్లో. ఇంటర్నల్ క్లాషెస్ లేదంటే సామాజిక వర్గ నేపథ్యంలో చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ నేను ఎమర్జ్ అవ్వకుండా ఇంకొకరిని ఎమర్జ్ చేసుకోండి, లేదంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేసినా నా సపోర్ట్ ఉంటుంది, ఇలా క్యాడర్ని నిరుత్సాహపరిచి ఆయన తగ్గించుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, లేదంటే ఇది కూడా ఒక వ్యూహాత్మక రాజకీయం అనుకోవాలా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికైనా, ఎవరికైనా కొన్ని ఆప్షన్సే ఉంటాయి. ఉమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికున్న ఆప్షన్ ఏంటి?
తెలుగుదేశంతో అడ్జస్ట్ అయి తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవడం, ఉమ్, లేదా తెలుగుదేశంతో అడ్జస్ట్ కాలేకపోతే బయటకు వచ్చేయడం. ఓకే. తెలుగుదేశం పార్టీ ఆయన సొంత పార్టీ కాదు కదా, సొంత పార్టీ అనుకుని గొడవ పడతాం, ఓకే. నా ప్రయారిటీ నీ ప్రయారిటీ అని. ఇంక గొడవకు వస్తే ఏమవుతుంది, నీ దారి నువ్వు చూసుకొని ఆ దారి నా చూసుకుంటాం. ఉమ్, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీతో అడ్జస్ట్ అయ్యి ఉంటే ఏంటి లాభం, ఉమ్, బయటకు వచ్చేస్తే ఏంటి లాభం? ఉంటారు, ఉంటే లాభం ఏంటి? మీరు అన్నట్టు ఆయన ఎదగాలి కదా. లోకేష్ గారు వీళ్ళందరి ముందు 134 సీట్లు తెలుగుదేశంది, ఉమ్, 21 సీట్లు ఈయన మద్దతు లేకపోయినా వాళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగలరు. ఉమ్, అయినా మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు అడ్జస్ట్ కాక తప్పదు. ఉమ్, ఆ ఉప ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం వేరు. కాబట్టి ఉప ముఖ్యమంత్రికి హోదా ఉంటుంది, అధికారం ఉంటుంది. గతంలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు తను కూడా ఓడిపోయినాడు. ఉమ్, ఇవి కూడా తెలుగుదేశం చూస్తుంది కదా, ఉమ్, నీ వల్ల మేము ఎట్ట అధికారంకి వచ్చామో, నా వల్ల నువ్వు ఎట్ట అయినా కూడా చూస్తుంది. 2 లెక్కలు వేసుకుంటారు కదా, అంత అమాయకులు ఏం కాదు కదా. ఉమ్, కాబట్టి లోకేష్ గారు అనేది వాళ్ళ సొంత పార్టీ, ఎవరైనా పెట్టుకుంటారు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు దానికి అడ్జస్ట్ కాక తప్పదు. అడ్జస్ట్ అవడం వల్ల ఒక పార్టీ ఉంటుంది, ఆయన మాటకి విలువ ఉంటుంది, ఆయన పార్టీ శ్రేణులు మేము కూడా అధికారంలోకి దగ్గరగా ఉన్నామనే ఫీలింగ్, ఇవన్నీ ఆ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. దీన్ని వదులుకుంటాడా? ఉమ్, నెంబర్ 1. ఒక వదులుకొని బయట వచ్చేస్తాడు, ఏం చేయాలి? అపోజిషన్ పాత్ర పోషించాలి. ఓకే, వదులుకుంటే మొదట వచ్చే మంచి పదవి ఏంటంటే ప్రతిపక్ష నాయకుల పదవి. ఉమ్, జగన్ గారికి రాదు అప్పుడు, జగన్ గారికి అడిగినా ఇయ్యరు. ఎందుకంటే 21 మంది ఈయనకు ఉన్నారు కాబట్టి, 21 మంది ఇంత ఉంటారా లేదని వేరే సంగతి బయట వచ్చేసి. ఉమ్, కాబట్టి 21 మంది అంటే ప్రతిపక్ష నాయకుడు అవుతాడు, ఉమ్, తట్టుకోగలడు. ఉమ్, అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉంటే వాళ్ళు మర్యాదగా ఉంటారు. ఉమ్, పవన్ కళ్యాణ్ తోనే బీజేపీతోనే ఎటువంటి చంద్రబాబు గారు కలుసుంటే నమో మోడీ అన్న చంద్రబాబు గారు విడిపోతే తాట తీసినాడు. ఉమ్, ఏంది అవును. నరేంద్ర మోడీ గారితోనే. ఉమ్, మనం ఎంత ఆయన చంద్రబాబు గారు రాజకీయాలు చేసుకుంటే సరే సీరియస్ గా చేస్తాడు. ఉమ్, ఇక్కడ అధికారం నుంచి బయట వచ్చేస్తే ఫస్ట్ అధికార గ్లామర్ అంతా పోతుంది. ఉమ్, అధికార గ్లామర్ అంతా పోయి అటాకింగ్ మొదలవుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి, ఓకే. లేదా ఆ మీడియా నుంచి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఏం చేర్చుకోడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నమ్మరు, వీళ్ళిద్దరు కలిసే ఉంటారు, విడిపోయినా కూడా కలిసే నటిస్తాను అనుకుంటాడు ఆయన. మొదటి చెప్పాడు కదా, వాళ్ళు విడిపోయినా కలిసి ఉన్నా కలిసే ఉన్నారు, ఉమ్, విడిపోయేది కూడా కలిసి అవగాహనతో అని ఆయన ఫీలింగ్, బలమైన ఫీలింగ్. అవును. ఆయన కలుపుకోబాడు. ఉమ్, ఆయనది ఒక బలమైన పార్టీ, శాసనసభలో ఎలా ఉన్నా ఉమ్, బలమైన పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన బలమైన ప్రతిపక్షితో కలవదు. అధికార పార్టీ అటాక్ చేస్తుంది, ఎట తట్టుకుంటావు? ఉమ్, పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మీద వాళ్ళ మీద దాడులన్నా ఉమ్, పోలీసులు కొంత సంశయిస్తారు కదా. ఉమ్, ఈ రోజు అవును. జగన్ గారు పోతే ఉమ్, రేపు జగన్ ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంది? కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ భరోసా లేదు కదా. అవును. రేపు నేను వస్తే అంటే చంద్రబాబు ఓడిపోతే వస్తే అని మళ్ళీ జగన్ ఉన్నాడు కదా రెడీగా రావడానికి. ఉమ్, కాబట్టి పార్టీ నడపడం 4 ఏళ్ళు అంత సులభం కాదు. అవును. కాబట్టి వస్తే లాభం ఏంటి, ఉంటే లాభం ఏంటి, నష్టం ఏంటి, రెండింటిని బేరీ చేసుకుని ఎటు బాగుంటే తోకో అటు చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలో పార్టీతో ఉండగా ఆయన బెటర్ తప్ప ఇంకో పరిష్కారం